కేంద్ర ప్రభుత్వంతో కాక్రోచ్ జనతా పార్టీ చర్చలు ఫలించాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో చర్చల్లో తమ డిమాండ్లకు ఆమోదం లభించిందన్నారు సీజేపీ ప్రతినిధులు. ఇప్పటికే ప్రధాన్ రిజైన్ చేశారని, కోటి పరిహారం, నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు హామీ లభించినట్లు చెప్పారు. అటు సీజేపీ డిమాండ్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి నడ్డా. The Cockroach Janata Party declares that we withdraw the agitation in good faith and understanding. కేంద్ర ప్రభుత్వంతో కాక్రోచ్ జనతా పార్టీ చర్చలు సఫలమయ్యాయి. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తో సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా చర్చల్లో పాల్గొన్నారు. తమ డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోవడంతో జంతర్ మంతర్లో నిరసనలు ఆపేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సాధించామని చెప్పారు. మరణించిన విద్యార్థులకు కోటి పరిహారంతో పాటు స్టూడెంట్స్ పై ఎఫ్ఐఆర్లు లేకుండా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు సీజేపీ ప్రతినిధులు. तो धर्मेंद्र प्रधान जी ने इस्तीफा दे दिया है, जिसका मतलब है कि हमारी पहली मांग जो है मान ली गई है। हम लोगों की दूसरी मांग थी कि सारे एफआईआर्स जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाइड स्टेट्स में वो एफआईआर्स विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी। सरकार ने वो मांग को भी मान लिया है. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు కేంద్రానికి పలు సూచనలు చేసినట్లు చెప్పారు సీజేపీ ప్రతినిధులు. పరీక్షా విధానంలో మార్పులకు 5 సూత్రాల పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. సంస్కరణల డిమాండ్ పత్రంపై 4 వారాల్లో మరోసారి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అన్ని డిమాండ్లు నెరవేరడంతో నిరసనకారులు శాంతియుతంగా ఇళ్లకు వెళ్లాలని తెలిపారు సీజేపీ లీడర్లు. इसके अलावा हम लोगों ने एक 5 पॉइंट का डिमांड चार्टर भी सरकार के समक्ष रखा था, जिसमें ब्रॉडर एजुकेशनल रिफॉर्म्स, एग्जाम रिफॉर्म्स की बात की गई थी. सरकार से हम लोग लगभग 4 हफ्ते में एक बार फिर से मिलेंगे उस डिमांड चार्टर को लेकर, ताकि हम लोग मिलकर एक ब्रॉडर रिफॉर्म्स पर साथ में काम कर पाए. సీజేపీ ప్రతినిధులతో చర్చలు ఫలవంతంగా జరిగాయని చెప్పారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. సీజేపీ డిమాండ్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. కోటి పరిహారం, కేసుల ఎత్తివేతపై చర్చించినట్లు చెప్పారు. 4 అంశాలతో కూడిన లేఖను సీజేపీ ప్రతినిధులు అందించినట్లు తెలిపారు. అధికారులతో చర్చించి పూర్తి డీటెయిల్స్ వెల్లడిస్తామన్నారు. అప్పటి వరకు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పారు కేంద్ర మంత్రులు. నియమ నిబంధనల ప్రకారమే నష్టపరిహారం ఉంటుందన్నారు. సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం ఇచ్చేలా చూస్తామన్నారు నడ్డా. तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है कि ऑनरेबल कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम. कि हम एजुकेशन के एग्जामिनेशन के रिफॉर्म्स के लिए जो आपका चार्टर है उस पर हम गहन चिंतन भी करेंगे और आपके डेलीगेशन के साथ बातचीत करके जो कुछ भी हम डेलिब्रेट कर सकेंगे वो हम करने का प्रयास करेंगे. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు జంతర్ మంతర్ను వదిలి వెళ్లాలని సూచించారు పోలీసులు. ఆందోళన చేసిన విద్యార్థులు సీజేపీ నేతలు వెంటనే దీక్షా స్థలాన్ని ఖాళీ చేయాలని కోరారు. ఈ మేరకు లౌడ్ స్పీకర్లలో అనౌన్స్ చేశారు. సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంతో జంతర్ మంతర్ను ఆధీనంలోకి తీసుకోనున్నారు ఢిల్లీ పోలీసులు.